కారణం ఏంటి, దానికి సంబంధించిన వాతావరణం ఎలా ఉండింది ఆ టైంలో, సో ఆ వాతావరణ అనుకూలత ఆయన వైపు ఎందుకు లేదు అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఒక చిత్రానికి సంబంధించిన గురించి మాట్లాడితే ఆ చిత్రానికి సంబంధించిన కథానాయకుడు గురించి మాట్లాడడం జరిగింది. అది 2025 సంవత్సరం వరకు అది కొనసాగింది. సో అంటే దాదాపు 14 ఏళ్ళు, మోర్ దెన్ సో ఆ 14 ఏళ్ళ అసలు ఆ కేసు ఏంటి, ఎలా జరిగింది. సో ఫైనల్లీ ఆయనని కోర్ట్ నాట్ గిల్టీ అని ఇవ్వడం జరిగింది, సో ఇన్నోసెంట్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్. సో మీరు ఈ పోరాటంలో విజేతగా నిలిచారు. సో డెఫినెట్గా ఆ విజయం వెనకాల ఉన్న కథ అండ్ ఆ ఒడిదొడుకులు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో నా మాటలే కాదు, వీ హ్యావ్ వన్ ఏవి అనమాట, అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద ఏవి అంటూ ఉంటారు పెద్దవాళ్ళందరూ, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని చెప్పి. సో ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నాతో ఉన్న వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి, నన్ను ప్రేమించిన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు ఆయనతో ఏం జరిగింది అని చెప్పి. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇది. అఫ్కోర్స్ వారి పిల్లలు హీరోస్గా ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్యూచర్లో డైరెక్టర్ అండ్ రైటర్ కాబోతున్నారు. దాని గురించి కూడా ఆయన అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు సింగనమల రమేష్ బాబు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అద్భుతమైన వ్యక్తి, డెఫినెట్గా ఎన్నో సినిమాలకి ఆయన డబ్బులు ఇచ్చి ఆ సినిమాల విజయంలో నిలిచిన వ్యక్తి. ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారి మంచి చిత్రాలు ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి. కానీ జీవితంలో అనుకోని పరిస్థితులు వల్ల 14 ఏళ్ళని కోల్పోయి ఇప్పుడు మళ్ళీ అంతే గట్టిగా, అంతే ధైర్యంతో నిలబడడానికి వచ్చిన వ్యక్తి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 14 ఏళ్ళ తర్వాత నాకు నిజంగా ఈ ఈవెంట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ నేను ఆయన ఫోటోని గూగుల్లో సెర్చ్ చేశాను. అప్పటి ఫోటో కనిపించింది నాకు. మళ్ళీ నేను ఇప్పుడు ఆయన్ని చూస్తున్నాను, ఆ ఫోటోకి ఈ ఫోటోకి చాలా తేడా ఉంది. 14 years అంటే చాలా ఎక్కువ జీవితంలో 14 ఏళ్ళు అంటే. సార్ విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్. ఇక నుంచి జీవితంలో అన్ని మంచి విషయాలే వినాలి మీరు. పాత్రికేయ మిత్రులు, సోదరులందరికీ నా నమస్కారాలు. గత 14 సంవత్సరాలుగా మీ అందరికీ నేను దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా అనేది ఇందాక వీళ్ళందరం చూసాము. భగవంతుడి దయ వల్ల తప్పుడు కేసులు చట్టం ముందు నిలబడవు. తప్పు చేసుకుని తప్పించుకుని ఉండబోతుంది సార్. బేసిక్గా ఐఎమ్ ఏ ఫిలిం ఫైనాన్షియర్. బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఏ ఫీల్డ్ ఉంటానండి, ఎక్కడికి పోను. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడా 2 హీరోలు చేశారు. 2 సినిమాలు హిట్లు అయినాయి. హిట్లు అయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ వచ్చి దే వాంట్ టు బికేమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్. సో అయితే వీరి వెనకాల ఏదైతే అభియోగం సార్, నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి. హార్ట్ ఆఫ్ ద బిట్ 6 track roads 3 రోడ్లు వైపు ఉంది. ఆ స్థలాన్ని నేను ఒక చూస్తే విధివంతునికి తలవంతుల ధైర్యం చూస్తే ఏంటంటే బేసిక్గా ఈ హీరోలకు ఉండే ట్యాగ్ లైన్ లాంటిది అది. సో మరి ఈ 14 సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్లోకి ఒక మధ్యలో వచ్చి ఒక ట్విస్ట్ లేగా అది 14 సంవత్సరాలు ఇదయ్యి మన తర్వాత నిర్దోషం బయటకు వచ్చారు కదా. సో మీ స్టోరీయే ఒక సినిమా కథలా ఉంది, ట్విస్ట్తో కూడిన సినిమా కథ. ఒక సినిమా కాదండి, వెబ్ సిరీస్ చేస్తే ఒక దగ్గర 1000 సీరియల్స్ పెట్టచ్చు. అదే వెబ్ సిరీస్ చేస్తారా, సినిమా చేస్తారా? కాదండి, ఇప్పుడు మీరంటే నాకున్న ప్రేమ దగ్గరికి వచ్చారు, వింటున్నారు. ఈ సోత్ పబ్లిక్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి, ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది సార్? ఒకప్పుడు నేను చేసి 2010 ఆ రోజుల్లో అంటే 14 ఏళ్ళు అయిపోయింది కదండి. అప్పటికి ఓ విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకే సినిమా మేకింగ్ గ్యాబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాబ్లింగ్. ఆ గ్యాబ్లింగ్ వల్లే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. ఏమండి ఇంకేదో అడిగారు. ఇప్పుడు ప్రజెంట్ బాగుందని వింటున్నాను నేను. ప్రజెంట్ బాగుంది, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట. సార్ రమేష్ గారు ఈరోజు కూడా చెప్తారండి, ఇట్స్ ప్యూర్లీ గ్యాబ్లింగ్. ఏదైనా ఏ బిజినెస్ అయినా ఇది గ్యాబ్లింగ్ అండి. గ్యాబ్లింగ్ ఇది 2 ఒకటి. ఈ టైంలో నేను మళ్ళీ ఫైనాన్స్ చేస్తానని మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావాలని ఆ కోరిక దానితో కరెక్ట్. సార్ పాము పట్టేవాడు, పాము కాటేస్తుందని తెలుసు, వాడు వేట పోక తప్పదు. పోతాడు, కాటేస్తే మందు చూసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. వ్యాపారం అది కదా సార్.
సురేష్ నాకు ఫైనాన్స్ చేస్తాడమ్మ తెలియదు మరి. సార్ రమేష్ గారు ఫ్యూచర్ ఏంటి అని చాలా మంది అడిగారు. నేను కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తానని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మీరు అన్నట్టు ప్రొడక్షన్లోనే చాలా మార్పులు వచ్చాయి. మీ అబ్బాయిలు రైటర్ అండ్ డైరెక్టర్స్ మీ అబ్బాయిలు 14 సంవత్సరాల్లో చాలా చూసుంటారు. బయట నుంచి ఎన్ని వస్తున్నా కానీ అవి తట్టుకోవాలి, వాటిని తట్టుకుంటూనే ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండాలి. సో మీరు ఈ సిచ్యువేషన్స్ని ఎలా తట్టుకోగలిగారు? సో వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పగలిగారు? కేవలం భగవంతుడిని భారమేయడం చూశానండి. ఓకే సార్. వాట్ ఈస్ మెన్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? వాట్ ఈస్ మెన్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? అంతేనండి. జీవితం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు? జీవితం అంటే ఏముంది సార్, జీవితం అంటే జీవితం సార్. అంటే రమేష్ గారు, లాస్ట్ నా పేరు రాజా సార్. సార్ మీ జీవితంలో జరిగింది ఏదో జరిగిపోయింది, చాలా కష్టపడి మీరు బయటకు వచ్చేసారు. సో దాని గురించి కామెంట్ చెప్పారు. ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు ఇచ్చే కాల్ ఏంటి అంటే మేకర్స్ కానీ డైరెక్టర్లు కానీ హీరోలకు కానీ ఎలాంటి ఒక క్లియర్ కాలింగ్ పోతున్నారు? నేను సిద్ధంగా ఉన్నాను, ఈ ప్రాజెక్ట్ నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను అప్రోచ్ అవ్వండి, ఎలాంటి ఒక క్లియర్ కాల్ మీరు ఇవ్వబోతున్నారు? నేనంటే చెప్పేది ఓన్లీ ఫర్ డైరెక్టర్స్ చెప్పేది ఏమిటి సార్, అది నువ్వు సొంత సినిమా తీసినా బయట ప్రొడ్యూస్ సినిమా తీసినా కానీ ప్రతి రూపాయి 100 రూపాయలు కొని చెప్పి కష్టపడి ఆలోచించి సినిమా డైరెక్ట్ చేయగలిగితే సినిమాకు కాస్ట్ 50% తగ్గుతుంది సార్. అది నా ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేకర్స్కి అంటే మిమ్మల్ని ఎవరైనా మేకర్స్ అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా రెడీగా ఉన్నాను, నేను ఈ ప్రాజెక్ట్లో రెడీగా ఉన్నాను అని ఏం చెప్తారో అనుకుంటున్నాను. కథ సార్ ఫస్ట్ మంచి కథ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అంతే సార్. సార్ రమేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు ఫైనల్ ఉన్నాయి సార్? సోఫర్ మా పిల్లలు నా రెడీ అయినాయి సార్, బయట కూడా వింటున్నాను. ఓకే. మీకు తెలియదు ఉంది ఏ జరగకముందని మనం చెప్పలేదు కదా సార్, జరగాల్సిన జరుగుతాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ రమేష్ గారు లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇద్దరు మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు. అంటే ఇది ఒక్క బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి. బట్ మీ అప్కమింగ్ మూవీస్కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా? సార్, ఇంతలోనే మన సినిమా సార్ చేయాలి. నేను చెప్తాను సార్, బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్. ఇంకో స్థలం ఉంటుంది, ఇంతలో కట్టాలనుకుంటారు, అది ప్లాన్. అది ఒక విధంగా అది మీ చేతుల్లో ఉంది, సినిమా మన చేతుల్లో లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీరు అడిగిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పు మాట్లాడితే స్టైల్లీ అప్పాలెన్స్ లేదండి.